మహబూబాబాద్ జిల్లా గంగారంలో ప్రాథమిక సహకార సంఘంలో అవినీతి వెలుగు చూసింది. ప్రభుత్వం నుంచి రావాల్సిన ధాన్యం చెల్లింపుల్లో జాప్యం చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటు పిఎస్సిఎస్ అధికారులు చేతివాటం, ఇటు ప్రభుత్వ నిర్లక్ష్యంతో తమ బతుకు భారంగా మారిందని వాపోయారు. ధాన్యం డబ్బులు వెంటనే చెల్లించాలంటూ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. చింతగూడెం గంగారం మండలం పులసం సారాయని జొన్నలు పోసి 2 నెలలు అవుతుంది. 120 బత్తాలు పోసినాం. బార్దాన్ని మేమే కొనుక్కున్నాము. 30 రూపాయలు పెట్టి సుతులు మేమే కొనుక్కున్నాం. ఇంత ఎప్పుడైనా పైలైనా ఇప్పుడు రోజు రేపే అంటాను. ఇప్పుడు 2 నెలలు అవుతుంది. ఇప్పటికి పోసి 2 నెలలు చిల్లర దగ్గరకు వస్తాను. ఇప్పటికన్నా మా పైసలు మాకు ఇవాళ రేపట్లో కొడితే ఏం కాదు. రాకుంటే ఏం చేస్తాం, ఇక మేము చేస్తాం. ఇక గవర్నమెంట్నే కోరుతాను, మా పైసలు మాకు ఇవ్వాలని కోరుతాను గవర్నమెంట్ని. మొక్కజొన్నలు వేసి 300 బస్తాలు అవుతుంది. సొసైటీకి డబ్బులు రాక ఇబ్బంది అవుతుంది. గత 2 నెలల నుంచి రావటం లేదు. ఈ బస్తాలు సీటు దగ్గర కొనుక్కొచ్చుకొని సొసైటీలో వేస్తే ఎక్కువ లాభదాయకం వస్తుందని ఇక్కడ ఉన్న సీట్లు తక్కువ రేటు వల్ల సొసైటీ ఎక్కువ రేటు అందువల్ల వేయటం జరిగింది. అయినా డబ్బులు పడలేదు. ఈ సుతులు మేమే కొనుక్కున్నాం, బస్తాలు మేమే కొనుక్కున్నాం. దీనిపైన అధికారులు కూడా నిర్లక్ష్యం వహిస్తున్నారు. మాకు బారదానం కూడా ఇవ్వలేడు. మేమే సీటు దగ్గర 35 రూపాయలు పెట్టి కొనుక్కున్నాం. సుతులు కూడా ఇవ్వలేడు. ఈ ట్రాక్టర్ కిరాయి పెట్టుకుని మేము తెచ్చి వేసుకున్నాం. ఆయన మాకు డబ్బులు పడలేవు. అడిగితే 2-3 రోజుల తర్వాత పడతాయి అన్నాడు. ఇంతవరకు డబ్బులు పడలేవు. మేము మాకు పెట్టుబడి పెట్టింది చెట్టు మాకు వడ్డీతో సహా మీరు ఎప్పుడైతే డబ్బులు ఇస్తాడో మీకు అప్పుడే మీ పెట్టుబడి పెట్టి వడ్డీతో అప్పుడే ఆపేస్తాం. అంతసేపు మీకు వడ్డీ పడుతూనే ఉంటుంది అని అంటున్నాడు. చింతగూడెం గంగారం మండలం